నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో విద్య ప్రాముఖ్యత ఎంతో తెలుసు, తమ యొక్క పిల్లల భవిష్యత్తు ఎంతో బాగుండాలని చెప్పి ప్రభుత్వ స్కూళ్ళల్లో కావాల్సినటువంటి వనరులు ఏర్పాట్లు లేవని చెప్పి ఎంతో కష్టపడి ఎన్నో లక్షల ఫీజులు చెల్లిస్తూ కూడా తమ యొక్క పిల్లలను ప్రైవేట్ స్కూళ్ళలో వేస్తూ ఉన్నారు. తాము అన్ని లక్షలు కష్టపడి కట్టినప్పటికీ కూడా ఫీజులు తమ ఇష్టారీతిన పెంచుతూ, అలాగే దానికి కట్టేటువంటి ఫీజుకు సంబంధం లేకుండా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం లేదని చెప్పి ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లోనైతే ఈ యొక్క హైదరాబాద్ పేరెంట్స్ అసోసియేషన్కి సంబంధించి వాళ్ళైతే ఒక సభను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మనతోటి మాట్లాడడానికి సౌద్య గారు, హైదరాబాద్ పేరెంట్స్ అసోసియేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసు. అసలు వారు ఎటువంటి బాధలు పడుతున్నారు, ఆ పిల్లల భవిష్యత్తు కోసం వారు ఎంత కష్టపడుతున్నా కూడా వాళ్ళు కష్టపడే దానికి కావాల్సిన ప్రయోజనం అందుతుందా లేదా అనేది వారి మాటలో తెలుసు. నమస్తే అండి, నా పేరు సౌద్య. నేను ది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పేరెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ అండి. ఈరోజు ఈ సమావేశం అయితే నాణ్యత విద్య ఫీ రెగ్యులేషన్ పైన జరగడం జరిగిందండి. ఇప్పుడు ఫీ రెగ్యులేషన్ నాణ్యత విద్య అని ఎందుకు చెప్తున్నామంటే, నాణ్యమైన విద్య అనేది ప్రతి ఒక్క స్టూడెంట్ హక్కు అండి. అట్లాంటిది చాలా స్కూళ్ళల్లో నాణ్యతమైన విద్య లేకపోవడం వల్ల మేము కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేయడం జరుగుతుంది. పిల్లల్ని జాయిన్ చేసిన తర్వాత కూడా అక్కడ ఫీ రెగ్యులేషన్స్ అనేవి ఒక సంవత్సరానికి 15 నుంచి 20% పెంచడం జరుగుతుంది. దానివల్ల పేరెంట్స్కి చాలా బర్డెన్ అయిపోతుందండి. ఎందుకంటే ఒక కార్పొరేట్ స్కూల్లో మామూలుగానే మీరు ఏది తీసుకున్నా కూడా ఒక ఫీ అనేది మినిమం 2 లక్షలు ఉండడం సంవత్సరానికి చాలా బాధాకర విషయం. దానిపైన ఈ యూనిఫామ్స్, పుస్తకాలు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అనేవి ఎక్స్ట్రాగా కలెక్ట్ చేయడం జరుగుతుందండి. మేము ఇప్పుడు బయట తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది ఎందుకు జరుగుతుందంటే, స్కూళ్ళల్లో ఉండే పుస్తకాలు బయట ఉండట్లేదు. దానివల్ల కూడా మేము ఒక 10 షాపులు తిరిగినా కూడా ఆ పుస్తకాలు దొరకట్లేదు. ఇంకా తప్పక మేము స్కూల్లోనే తీసుకోవాలి పుస్తకాలు, లేదనంటే యూనిఫామ్స్ తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. అలానే ఇప్పుడు ప్రతి ఒక్క స్టూడెంట్ హక్కు ఆటలు అనేవి, అట్లాంటి ఆటలకు కూడా ఈరోజు రేపు ఎక్స్ట్రా కరిక్యులర్ అని చెప్పి ఎక్స్ట్రాగా కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఫీజులో ఇన్వాల్వ్ అవ్వట్లేదండి. దీనివల్ల పేరెంట్స్కి చాలా బర్డెన్ అయిపోతుంది. ఒక మిడిల్ క్లాస్ పేరెంట్ ఇద్దరు కూడా వర్క్ చేస్తేనే తప్పితే ఒక స్టూడెంట్కి ఫీ పే చేయడానికి కూడా, ఇద్దరు వర్క్ చేసినా కూడా ఒక స్టూడెంట్ ఫీ పే చేయాలి అనేది బర్డెన్గా ఉంది ఈరోజు. అలాంటిది 2-3 పిల్లలు ఉంటే ఒకటే స్కూల్లో చేరిస్తే వాళ్ళకి ఇంకా ఎక్కువైపోతుందేమో, వాళ్ళ బడ్జెట్ ఎక్కువైపోతుందేమో అని చెప్పి స్కూళ్ళను కూడా మార్చి వాళ్ళ బడ్జెట్ ప్రకారం జాయిన్ చేయడం జరుగుతుంది. ఈ విషయం పైన గవర్నమెంట్ దృష్టి సారించి ఆల్రెడీ జీవో పెట్టారండి. అది కానీ ఇంకా అమలు చేయలేదు. ఆ జీవో ఉద్దేశం ఏంటంటే 8% ఫీజు పెంపు 2 సంవత్సరాలకి అనేది జీవో. అది ఈ కమిటీ ఆ కమిటీ అని చెప్పి కమిటీల చుట్టూ తిరుగుతుంది తప్పితే గవర్నమెంట్ దాన్ని అప్రూవ్ చేయట్లేదండి. ఇమీడియట్గా ఈ జీవోని అప్రూవ్ చేస్తే పేరెంట్స్కి చాలా రిలీఫ్ ఉంటుందని చెప్పి మేము యాజ్ అ పేరెంట్స్ అందరం కలిపి కోరుకుంటున్నామండి. అందుకని గవర్నమెంట్ దీనిపైన దృష్టి సారించి ఈ జీవోని అమలు చేయాలని కోరుకుంటున్నాం. మీరు ఇప్పుడు మెన్షన్ చేశారు ఏదైతే విద్యార్థులకు సంబంధించిన సిలబస్ బుక్స్, అయితే ఒక్కొక్క స్కూల్ ఒక్కొక్క సిలబస్ మెయింటైన్ చేస్తూ వస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి అధునాతన సమాజంలో ఇప్పుడు వాళ్ళు బోధించేటువంటి సిలబస్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ఉందా? ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, రోబోటిక్స్ కావచ్చు, ఈ ఐటీ సంబంధించి కావచ్చు, అనేక రకమైనటువంటి అయితే బయటకైతే వస్తున్నాయి. దానికి అనుగుణంగా ఇప్పుడు సిలబస్ ఉందా? ఆ సిలబస్కి అనుగుణంగా అన్ని పాఠశాలలు ఒకే రకమైనటువంటి సిలబస్ పెట్టేలాగా విద్యార్థులకు ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ఉపయోగపడేలాగా ప్రభుత్వం చొరవ చూపిస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? తప్పకుండా అండి. ఎందుకనంటే ఇప్పుడు మనం తీసుకుంటే ఎస్ఎస్సి బోర్డు, సిబిఎస్ఈ బోర్డు, ఐసిఎస్సి బోర్డు, ఐబీ బోర్డు, కేంబ్రిడ్జ్ బోర్డ్స్ అని చాలా విధంగా ఉన్నాయండి బోర్డ్స్. పేరెంట్స్ చూస్ చేసుకొని పిల్లల్ని ఆ బోర్డ్స్లో వేస్తున్నారు. కానీ ఇక్కడ కూడా ప్రాబ్లం ఏంటి అని అంటే, కొన్ని బోర్డ్స్లో అదే సిలబస్ 20 సంవత్సరాల నుంచి ఒకటే టైప్ ఆఫ్ సిలబస్ కంటిన్యూ అవుతుంది. ఆ సిలబస్ వెరిఫికేషన్ కూడా చేసి గవర్నమెంట్ ఇప్పుడు మారుతున్న పద్ధతి ప్రకారం కూడా సిలబస్ అనేది మార్చాలి. అలాగే దానికి తగ్గట్టు క్లాస్ రూముల్లో డిజిటల్ క్లాస్ రూములు కానివ్వండి, లేదంటే ఏ సంబంధించిన ప్రాక్టీస్ ఉన్న టీచర్స్ కానీ వాళ్ళు అమల్లోకి రావాలి. ఒకటే సిలబస్ ఉండడం వల్ల రేపొద్దున బయటికి వచ్చిన పిల్లలు, పాస్అవుట్ అవుతున్న పిల్లలు ఫ్యూచర్కి సంబంధించి ప్రిపేర్ అవ్వట్లేదు అనేది కూడా ఇబ్బంది జరుగుతుంది. అందుకని గవర్నమెంట్ ఈ విషయంగా దృష్టి సారించి వాటన్నిటిపైన నిబంధనలు తీసుకురావాలని మేము కోరుకుంటున్నామండి. మేడం, ఇంకోటి ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో పిల్లలు నర్సరీ నుంచి మొదలు పెట్టుకొని 10th క్లాస్ వరకు కూడా అవసరం ఉన్న అవసరం లేకపోయినా చాలా వరకు బుక్స్, ఎందుకంటే వాళ్ళ వయసు వాళ్ళు ఏదైతే బరువు ఉంటారో దానికంటే ఎక్కువ బరువు మోసేటువంటి పుస్తకాలు ఇస్తూ వాళ్ళ యొక్క ఇప్పుడు వచ్చిన ఒక 3-4 క్లాస్కి వచ్చేసరికి వాళ్ళ యొక్క వెన్నుపూసలు వంగిపోయి కళ్ళు దెబ్బతిని సైట్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అవన్నీ అవసరం అంటారా? ఎందుకంటే విద్యార్థులకు ఏదైతే అవసరమో, ఇప్పుడు ఏదైతే ప్రస్తుతం నుండి కాంపిటేటివ్ వరల్డ్లో ఫేస్ చేయడానికి ఏదైతే అవసరమో అలాంటి ఎడ్యుకేషన్ బోధించేటువంటి సిలబస్ మెన్షన్ చేయకుండా, అలాంటి బుక్కులు పెట్టకుండా ఇన్ని అవసరం లేని బుక్స్ అని పెట్టి వాళ్ళను
పిల్లలను ఒక స్ట్రెస్కి గురి చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అస్సలు కరెక్ట్ కాదండి. ఈరోజు రేపు పిల్లలు మీరు ఎంతమంది పిల్లల్ని చూసుకుంటే వాళ్ళు వెనక బస్తాలు మోసినట్టు స్కూల్ బ్యాగులను పట్టుకొని వెళ్ళడం జరుగుతుంది. పాపం అసలు యాక్చువల్గా గవర్నమెంట్ ఇది కొన్ని సంవత్సరాల క్రితమే దృష్టి సారించి ఉండాల్సింది. గవర్నమెంట్ ఒక లాకర్ సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేస్తే స్కూల్లో వాళ్ళకి ఏవైతే పుస్తకాలు అవసరం ఉన్నాయో పిల్లలు ఆ స్కూల్ లాకర్లో పెట్టుకొని ఇంటికి బ్యాగ్ ఫ్రీగా రావచ్చు. ఓన్లీ హోంవర్క్ ఏదైతే బుక్స్ ఉందో అవి తీసుకొచ్చుకోవచ్చు. అవి 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు. అవి స్కూల్ నుంచి ఇంటికి తెచ్చుకోగలుగుతారు పిల్లలు. దానివల్ల పిల్లల పైన బర్డెన్ తగ్గిపోతుంది. వాళ్ళకి బరువులు మోయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే స్కూల్ బుక్సే కాకుండా ఈరోజు రేపు పిల్లలు లంచ్ బాక్స్లని, వాటర్ బాటిల్స్ అని అవి కూడా ఎక్స్ట్రా బర్డెనే. వాటిని మనము వాటిని అయితే తప్పించలేము. బుక్స్ మాత్రం ఒక లాకర్ ఫెసిలిటీ అనేది ప్రతి క్లాస్ రూమ్లో కానీ పెడితే వాళ్ళకి సంబంధించిన పుస్తకాలన్నీ ఒక లాకర్లో పెట్టుకొని ఓన్లీ హోంవర్క్ వరకు ఇచ్చిన పుస్తకాలు ఇంటికి తెచ్చుకొని లేదంటే స్కూల్లో సబ్మిట్ చేస్తే చాలా వరకు బర్డెన్ తగ్గిపోతుందండి. ఈ నిబంధన అన్ని స్కూల్లో రావాలి. గవర్నమెంట్ దీనిపైన దృష్టి సారించాలి. మేడం, లాస్ట్గా ఇది ప్రభుత్వ పాఠశాలలు అయితే ఉన్నాయి, ప్రభుత్వ స్కూళ్ళు ఉన్నాయి. ప్రభుత్వ స్కూళ్ళలో నాణ్యమైన విద్య అందుతుందా? నాణ్యమైనటువంటి ఫెసిలిటీస్, కంప్యూటర్ కావచ్చు, ల్యాబ్స్ కావచ్చు, స్పోర్ట్స్ సంబంధించి ఇవన్నీ మేము చేస్తున్నాం. ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్ళ విద్యార్థులు కూడా ముందుకెళ్తున్నారు. అన్ని రంగాల్లో వాళ్ళు స్పోర్ట్స్లో కావచ్చు, ఎడ్యుకేషన్లో కావచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ముందుకెళ్తూ ఉన్నారని చెప్తున్నారు. ఒకవేళ నిజంగా ప్రభుత్వం కనుక ప్రభుత్వ పాఠశాలను పట్టుకొని ఈ కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా వాటిని తీసుకెళ్తే కనుక ఈ యొక్క ప్రైవేట్ పాఠశాల దోపిడీ తగ్గుతుందని మీరు భావిస్తారు? డెఫినెట్గా తగ్గుతుందండి. ఎందుకనంటే ఇప్పుడు మొన్న మనం 10th రిజల్ట్స్ వచ్చినప్పుడు ఎప్పుడూ నేను ఇన్ని సంవత్సరాల్లో చూడలేదు కానీ ఈనాడులో మా ఆంధ్రజ్యోతిలో మన బడి అని చెప్పి 10th పిల్లలు రిజల్ట్స్ రావడం జరిగింది. ఫర్ ద ఫస్ట్ టైం అది నేను చూస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడు కూడా కార్పొరేట్ స్కూళ్ళు పేపర్లలో పడితడం తప్పితే గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఇంత టాపర్లుగా నిలిచారు అని చెప్పి ఫస్ట్ టైం వేశారు. నిజంగా అట్లాంటి చేంజెస్ రావడం వల్ల డెఫినెట్గా కార్పొరేట్ స్కూల్ కన్నా గవర్నమెంట్ స్కూల్కే ప్రిఫర్ చేస్తారండి ఏ పేరెంట్ అన్నాని. ఎందుకంటే మాకు కూడా బర్డెన్ తగ్గిపోతుంది. ఏ పేరెంట్ ఉద్దేశం అన్నా కూడా వాళ్ళ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనే కోరుకుంటాం. కాబట్టి గవర్నమెంట్ అనేది ఈ గవర్నమెంట్ స్కూల్స్లో అవసరమైన క్వాలిటీ ఎడ్యుకేషన్ కానీ అవసరమైన సదుపాయాలు కానీ అది ఏ రిలేటెడ్ కానీ మన భవిష్యత్తు తగ్గట్టు ముందుకు వెళ్తూ మంచి టీచర్స్ని ప్రొవైడ్ చేసి మంచి ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేసి మంచి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ని కానీ పెడితే చాలా వరకు పేరెంట్స్ కార్పొరేట్ ఎడ్యుకేషన్ వదిలేసి గవర్నమెంట్ ఎడ్యుకేషన్ వైపే వెళ్తారండి. రైట్. ఏదైతే ఈ ప్రైవేటు స్కూల్లో దోపిడీ ఉందో దీన్ని అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఏదైతే ఈ ప్రైవేటు స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ప్రతిరోజు పర్యవేక్షణ పెట్టి అసలు నిజంగా వీళ్ళు కట్టేటువంటి ఫీజులు ఏవైతే ప్రైవేట్ స్కూళ్ళు వసూలు చేసేటువంటి ఫీజులు అనుకూలంగా ఉన్నాయా, ప్రభుత్వ ఆదేశాలకు ప్రభుత్వ నామ్స్కి అనుగుణంగా ఉన్నాయా, లేదంటే దోపిడీ చేస్తున్నారా, ఏవైతే ఎంతెంత పెద్ద ఫీజులు తీసుకుంటున్నారో ఆ ఫీజులు తీసుకునేటువంటి దానికి అనుగుణంగా విద్యను బోధిస్తున్నారు అనేది ఎల్లవేళ పర్యవేక్షణ చేస్తూ తాము ఇంత కష్టపడి చదివించిన పిల్లలకు ఇన్ని లక్షలు పెట్టి మేము ప్రైవేటు స్కూళ్ళలో వేస్తున్నప్పుడు కూడా దానికి తగ్గటువంటి ప్రతిఫలం మాకు రావట్లేదు అని చెప్పి వారు ఆవేదన చేస్తున్నారు. దీనిపైన ప్రభుత్వం దృష్టి పెట్టి తమకు న్యాయం చేయాలని అయితే వారు ప్రభుత్వాన్ని కోరుతున్న పరిస్థితి. కెమెరామెన్ సత్యతో సంపత్ కుమార్, హైదరాబాద్.